షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఎవరు విషయాల్లో వాళ్ళు ఉంటారు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా గమనించాను. ప్రతి చోట కూడా ఈ ఫ్లెక్సీలు, ఈ కటౌట్లో చూశాను. ఎప్పుడు కూడా ఏదో ఒక సేవా దృక్పథంతో, ఎప్పుడు కూడా ఏదో పేదలకి కానీ పబ్లిక్కి కానీ ఎవరికైనా నీడీ పీపుల్ ఉన్నారంటే వాళ్ళకి ఏదో రకంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాలు ఐక్యత ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా స్కూల్ పిల్లలకి ఒక శానిటరీ ల్యాబ్, అదే మన హైజీన్గా ఉండాలి, వాళ్ళకి పీరియడ్స్ టైంలో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలని చెప్పి అక్కడ కూడా ఒక మంచి ప్రోగ్రామ్ ఇంకో డాక్టర్ గారితో పెట్టడం జరిగింది. నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి మనిషిలో కూడా ఇలాంటి సేవా దృక్పథం అనేది ఎంతైనా అవసరం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, తల్లిదండ్రులకి పిల్లల్ని పట్టించుకోవట్లేదు, పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, భర్త భార్యలు పెట్టిపోతున్నారు. ఎందుకంటే కోర్టులో జడ్జిగా చేస్తున్నాడు కాబట్టి నాకు చాలా సమస్యల కోసం తెలుసు. కానీ ఇక్కడ చూస్తే కనుక చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంత సేవా దృక్పథం లేకపోయినా ప్రతి మనిషి ఒక మనిషికి సహాయపడాలనే చిన్న తపన ఉంటే కనుక డెఫినెట్లీ మన భారతదేశం మంచి అభివృద్ధిలోకి వస్తుందని భావిస్తున్నాను. ఇకపోతే ఇలాంటి కార్యక్రమం అనేది ఇంత పెద్ద ఎత్తున జరగడం నేను ఇంతవరకు ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా కార్యక్రమాలు చాలా మంది చేశారు, మమ్మల్ని ఇన్వైట్ చేశారు. కానీ ఇంత పెద్ద ఎత్తున 1 వీక్లో ఇంత ఐ ఆపరేషన్స్ చేయించాలి, ఐ టెస్ట్ చేయించాలి, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఏదో ఒక రకంగా సహాయపడాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఐ టెస్ట్ చేయించుకోవడం అనేసి కానీ, క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని కానీ ఎంతైనా ఖర్చుతో కూడుకున్న పని. అది మీ ఇంటి వద్దకే వచ్చింది, మీ దగ్గరికి వచ్చింది, మీరు వచ్చి దాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్ హాల్ తీసుకొని 1 వీక్ వరకు ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం అనేది అది మామూలు విషయం అయితే కాదు. చాలా ఎంతో కఠిన ఇది ఉండాలి దానికి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి, ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారు, ఎవరికి కూడా ఐ ఇన్ఫెక్షన్ రాకూడదు, ఆపరేషన్ ఫెయిల్ అవ్వకూడదు. చాలా పెద్ద టాస్క్. దీన్ని తీసుకొని ఇంత మంచిగా ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి నాకు పిలవడం జరిగింది. నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. ఏదో 1 డేలో ఏదో ఐ ఆపరేషన్స్ అదే ఐ టెస్ట్ చేసి పంపిస్తారు ఏదో అనుకున్నారు. కానీ 1 వీక్ వరకు కూడా ఈ ఆపరేషన్స్ ఇది కూడా ఉందని చెప్పి నాకు చెప్పడం జరిగింది నాగేందర్ రెడ్డి గారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే మన కోసం ఒక వ్యక్తి మన ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా వచ్చి సహాయపడాలి. అలాగే ఎటువంటి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఐ స్పెషలిస్ట్ వచ్చి మీ వరకు చూపించలేదు. ప్రతి దగ్గర కూడా మిగతా డాక్టర్స్ అయితే అవైలబుల్ ఉంటారు. కానీ ఐ స్పెషలిస్ట్ రావాలనుకుంటే కనుక అది చాలా టాస్క్. ఎందుకంటే ఒక సిటీస్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లోనే ఉంటారు. అలాంటి మన మంచి మంచి డాక్టర్స్ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసి మీకున్న ప్రాబ్లం చెప్పి మీకు ఏం చేస్తే బాగుంటుంది, క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలా, ఏం చేయాలనే దానికోసం వాళ్ళు మంచి సలహా ఇస్తారు. దాన్ని అందరూ వినియోగించుకుంటారని నేను భావిస్తున్నాను. ఇంకా అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక ముందు కూడా మన సుబ్బరెడ్డి రాఘవేంద్రరావు గారు ఇట్లాంటి ఐక్యత ఫౌండేషన్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు పేదలకు ఉపయోగపడేవి చేయాలని ఇంకా చేస్తారని కూడా నేను భావిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషం. ఈ క్యాంపు 10 రోజులు ఉంటుంది. ఇవాళ మొత్తం వచ్చిన పేషెంట్స్ అందరికీ మీకు చిట్టీలు ఇస్తారు. మీరు జాగ్రత్తగా నిదానంగా, అందరికీ టైం ఉంది, ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ఎవరు కూడా టెన్షన్ పడద్దు, మాకు చూడరేమో అని అనుకోవద్దు. ఎంత లేట్ అయినా కూడా జాగ్రత్తగా అందరికి చూస్తారు. మధ్యాహ్నం మీకు ఆకలి అయితే భోజనం కూడా ఫ్రీగానే పెడతారు. ఇక్కడ ఎటువంటి టెన్షన్ లేకుండా ఎవరెవరైతే కంటి శుక్లాలు అవసరమై తీయాలంటారో అట్లాంటి వాళ్ళకు 10 నిమిషాలలో సర్జరీ చేస్తారు, ఆపరేషన్ చేస్తారు, ఎటువంటి నొప్పి లేకుండా చేస్తారు. మీకు ఎటువంటి ప్రశ్నలున్నా సందేహాలున్నా అక్కడ మా ఐక్యత ఫౌండేషన్ సభ్యులు ఉంటారు, శంకర నేత్రాలయకు సంబంధించిన డాక్టర్లు ఉంటారు. వాళ్ళతోని గొడవ పెట్టుకోకుండా, ఎందుకంటే వాళ్ళు చెన్నై నుంచి వచ్చిరు, అందరికి మన భాష రాదు కదా. సో నిదానంగా అడిగి మన పని ఏంటి అనేది చేపించుకొని వాళ్ళతోని గొడవ పడకుండా, ఇబ్బంది లేకుండా మంచిగా కార్యక్రమం 10 రోజులు చేసుకుందాం. అందరూ కూడా మీకు సహకరించాలి. ఓకేనా? మరొక్కసారి వచ్చిన పెద్దలందరికీ, వచ్చిన మిత్రులందరికీ, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.